నమస్కారం, లక్ష్మీ డివోషనల్ కి స్వాగతం. మీరు మా ఛానల్ ను మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దాని ద్వారా మేము చెప్పే మరిన్ని విషయాల గురించి తెలుసుకోవచ్చు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. మీకు కలలో మామిడాకు కనబడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కలలో మామిడాకు కనపడితే శుభప్రదం. మామిడాకు తాజాగా పచ్చగా ఉన్నట్లు కలలో కనపడితే శుభవార్తలు వింటారు. మీరు చేసే పనులలోనూ లేదా చేయబోయే పనులలో విజయం సాధిస్తారు. కుటుంబంలో సుఖ సంతోషాలు కలుగుతాయి. కలలో మామిడాకులతో పూజ చేస్తున్నట్లు కనపడితే దేవుని అనుగ్రహం లభిస్తుంది. పనులలో విజయం. మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి. ఇంటి గుమ్మానికి మామిడాకుల తోరణం కట్టినట్లు కనపడితే మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. శుభవార్తలు వింటారు. మీరు చేసే పనులలోనూ ప్రయత్నాలలోనూ విజయం లభిస్తుంది. కలలో మామిడాకులను చేతితో పట్టుకున్నట్లు కనపడితే మీకు మంచి అవకాశాలు వస్తాయి. వాటిని ఉపయోగించుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు. కలలో మామిడాకులు చెట్టు నిండుగా కనపడితే మీకు రాబోయే రోజుల్లో అభివృద్ధి కలుగుతుంది. ధనలాభం. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. వృత్తి వ్యాపారాలు చేసేవారికి ఈ కళ వస్తే ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. కలలో ఎండిపోయిన మామిడాకులు కనపడితే మీరు చేసే పనులలోనూ లేదా చేయబోయే పనులలో కాస్త ఆలస్యం అవ్వడం, పనులలో ఆటంకాలు ఏర్పడతాయని సూచన. కలలో నేలపై మామిడాకు రాలినట్లు కనపడితే మీకు వచ్చినటువంటి అవకాశాలను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని సూచన. కలలో కలశంపై మామిడాకులు కనపడితే శుభప్రదం. ధనలాభం కలుగుతుంది. మీరు చేసే పనులలోనూ లేదా చేయబోయే పనులలో విజయం సాధిస్తారు. కలలో మామిడాకులు తెంపుతున్నట్లు కనపడితే రాబోయే రోజుల్లో మీ జీవితంలోకి కొత్త మార్పులు రాబోతున్నాయని అర్థం. కలలో మామిడి తోరణాలతో ఇల్లు అలంకరించినట్లు కనపడితే కుటుంబంలో సంతోషాలు పెరుగుతాయని అర్థం. ఇక నెక్స్ట్ వీడియోలో మరిన్ని విషయాలను మనం తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.